విశాఖ మధురవాడలో గర్భిణి అనూష హత్యతో ఆమె కుటుంబం షాక్లోకి వెళ్లిపోయింది. జ్ఞానేశ్వర్ నమ్మించి హత్య చేశాడని అనూష అమ్మమ్మ కన్నీరు పెట్టుకుంది. జ్ఞానేశ్వర్పై తమకు అనుమానం వచ్చేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని, పక్క గదిలో ఉన్న తమకు ఏమాత్రం తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా చంపేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొచ్చేయడానికి కిందకి ఎదవా వీడు తీసుకొచ్చాడు కానీ అయితే ఆ కారులో వేసిపోయాడు. నన్ను కారు ఎక్కడం లేదు బాబాయ్ ఎక్కడినప్పుడు అలా ఇంటికాడే ఏడుకున్నాను. ఏడ్చినప్పుడు తీసుకెళ్ళాడు. అతను వచ్చేసాడు. మళ్ళీ బాబు ఎలా ఉందంటే నాకు హాస్పిటల్ ఆ డాక్టర్ గారు లేదు, ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వచ్చేసానండి. కాపాడలేదండి ఆడు. నన్ను కూడా ఎంత తెచ్చిపోయాడు బయట నుంచి. తింటావా అని కూడామో ఆ నాటకం ఆడిపోయాడేమో అని కూడా నాకు వద్దమ్మా, నాకు అలాంటివి ఏముంటుంది నేను నాటకం అంటే అని కూడా తెచ్చిపోయి పిచ్చి తిని దీన్ని కూడా ఆడే పిచ్చి తింటే దీన్ని కూడా వెళ్ళి పెడితేను. అంతేగాని చుట్టూ వెళ్తున్నాను. మరి అలా చేసుకున్నాడేటి, ఇలా చేసి వస్తాడని నేను కల్లా అనుకోలేదండి. ఆడు ఇలా చేసేటేటి నా కూతుర్ని ఇలా చేస్తాడని నేను కల్లా అనుకోలేదు. అంత అలా ఎదవా అనుకోలేదు. కానీ ఇంకా నేను నమ్మలేదండి. వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చాక వీళ్ళందరూ అన్నాకే నమ్మాను, కానీ అంతవరకు నమ్మలేదు. అని కాకైతే మాట్లాడతలేదంటే నా దగ్గరికి వెళ్ళాను. కూర్చుని ఆడుకుంటే వచ్చాడు లోనికి వచ్చి అను అని బదేస్తున్నాడు బొగ్గలట్టుకుని. విశాఖ మధురవాడలో గర్భిణిని భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 2 ప్రాణాలను చంపేసిన జ్ఞానేశ్వరరావును కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూర్మన్నపాలెం సెక్టార్ 2 దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన కేదార్శెట్టి అనూషతో 2023లో వివాహమైంది. జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఏడాది క్రితం వీరిద్దరూ మిథిలాపురి ఉడా కాలనీకి వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. ఏడాది కాలంగా జ్ఞానేశ్వర్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.